ఎలా అనిపించింది 2 ఏళ్ల పరిపాలన? అప్పటికి ఇప్పటికి మేము గమనించింది చూసింది అయితే ప్రజల్లోకి ఎక్కువ వస్తుంది కూటమి ప్రభుత్వం. ముందు వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం చాలా బాగా అన్ని సేవలు అందిస్తుంది. ఏవైతే వైఎస్ఆర్సీపీ ముందు మనకి పథకాలు అయితే ఇచ్చాయో ఇప్పుడు కూటమి అది కాకుండా ఇంకా ప్రజలకు మెరుగుపరచడానికి ఇంకా పథకాలు అనేవి సృష్టిస్తుంది అనమాట. దట్టు మన పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే మీకు, ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి అన్ని సమస్యలు తెలుసుకొని కొత్తగా అన్ని మనకు చేస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఈ ప్రభుత్వం అయితే చాలా బాగా నచ్చింది. అంతా ప్రజలకు పార్టీ పరంగా కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే సపోజ్ ఫలానా పార్టీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం సంబంధించి మరి ఎమ్మెల్యే రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే ఎమ్మెల్యే స్పాట్ లో వస్తున్నారు, ఆ సమస్యను క్లియర్ చేస్తున్నారు. వంశీకృష్ణ గారు ఇప్పుడు మాట మంతి అని చెప్పేసి కొత్తగా ఒక ఇది పెట్టారు, అది మన చిత్రాలయ దగ్గర సూర్యబాగ్ దగ్గర. అందులో అయితే వెంట పరిష్కారం అవుతుంది. అంటే ఇల్లు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, నీటి సమస్యలు, జీవీఎంసీ సమస్యలు కానీ, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కూడా ఏదైనా ఉన్నా కూడా ప్రజల సమస్యలు మాత్రం వెంట పూర్తి చేస్తాను మా వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు. నన్ను గెలిపించే ప్రజల కోసం నేనంటూ ఏదైనా పెట్టాలనేసి ఆ కార్యక్రమం పెట్టారు. అంటే అలా ఏవైతే అర్జీలు ఉన్నాయో పత్రాలు తీసుకోవడం, ఆ సమస్య ఏంటో లెటర్ తీసుకోవడం చేస్తున్నారు. ఎక్కువగా ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆయన కానీ ఆయన దగ్గర ఉన్న సపోజ్ ఆయన లేని పక్షాన అతను ఏదో ఒక ఆఫీసర్లు పెట్టి ఎవరొకరు మనుషులు పెట్టి చేస్తున్నారు. మనకి ఎక్కువ ఇప్పుడు జీవీఎంసీ సమస్యలు ఎక్కువ వస్తాయి. అంటే ఇండ్ల సమస్యలు, ఇల్లు భూ కబ్జాలు, ఇలాంటి సమస్యలు ఎక్కువగా క్లియర్ చేస్తున్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మెల్యే గారే మనకు పరిష్కరిస్తున్నారు అన్నమాట. ఒక మాట చెప్పాలంటే ఆ సమస్యలు అనేవి ఈ మధ్య వచ్చిన గత ప్రభుత్వం ఎప్పటి నుండి సమస్యలే, కాకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే దాన్ని రెస్పాన్స్ అయ్యి తన బాధ్యత కింద తీసుకొని దాన్ని తీర్చిదిద్దుతున్నారు అనమాట. ఒక మాటలోని పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన క్వశ్చన్ చేస్తున్న కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా కొంతమంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సింది మీరు అందరూ చూస్తున్నారు, అతనే గ్రేట్ లీడర్ అనమాట. అంటే నాకు తెలిసి నాకున్న ఈ 30 సంవత్సరాలు, నేను రాజకీయాల్లోకి వచ్చి 5 years అవుతుంది. వచ్చిన దాంట్లో అలాంటి లీడర్ని ఎవరిని ఎప్పుడు చూడలేదు. ఒక సీఎం రోడ్డు మీదకి వచ్చి సమస్యలు తెలుసుకుని తీరుస్తున్నారంటే ఇట్ ఇస్ ద గ్రేట్ లీడర్. ఈవెన్ అతను ఆపరేషన్స్ కూడా అతనే ఓన్ మనీతో చేసుకొని ప్రభుత్వం సహకారం ఉన్నా కూడా అలాంటి లీడర్ నేనైతే ఇప్పుడు వచ్చి చూడలేదు. ఇతర రాష్ట్రాలు కూడా పొగుడుతున్న సందర్భాలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది పొగుడుతున్నారు కదా. పొగడం అయితే మనకి ఆ పార్టీ జనసేన మా స్టేట్ లో కూడా కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా. అది మీరు కూడా చూస్తున్నారు కదా.